ఈరోజు బాబాగారి సందేశం ఏంటో విందామా? నా బిడ్డ, నీకు అన్ని దారులు మూసుకుపోయినట్టుగా అనిపించే క్షణాల్లో నువ్వు ఎక్కువగా నన్ను గుర్తు చేసుకుంటావు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు నన్ను మర్చిపోయిన రోజులలో కూడా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు. నీ మనసులో ఎన్నిసార్లు ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు ఇవన్నీ నా జీవితంలోనే జరుగుతున్నాయి అని. కానీ నువ్వు చూడలేని చోట నేను ఎన్నో విషయాలను ఆపుతున్నాను నిన్ను కాపాడటానికి. నువ్వు కోల్పోయిందిగా భావిస్తున్న కొన్ని విషయాలు నిజానికి నీ జీవితానికి ప్రమాదంగా మారే మార్గాలు. అందుకే కొన్ని తలుపులు మూసుకున్నాయి, కొన్ని మనుషులు దూరమయ్యారు, కొన్ని అవకాశాలు ఆగిపోయాయి. అది శిక్ష కాదు, నీ జీవితాన్ని సరైన దారిలోకి తీసుకువెళ్ళే నా విధానం. ఒక రోజు వస్తోంది, నువ్వు వెనక్కి తిరిగి చూసి నిశ్శబ్దంగా నవ్వుకుంటావు, అది జరగకపోవడం నిజంగా మంచిదే అని. ఇప్పుడు నీకు ఆలస్యంగా అనిపిస్తున్న ప్రతి విషయం నేను సమయాన్ని సరిగ్గా అమర్చుతున్న క్షణం. నేను త్వరపడను, ఎందుకంటే నేను నీ భవిష్యత్తును చూస్తాను. నువ్వు మాత్రం ఈరోజు బాధను మాత్రమే చూస్తావు. అందుకే ఇప్పుడే అన్నీ అర్థం కావాల్సిన అవసరం లేదు. నమ్మకం ఉంచు చాలు. నీ మనస్సులో నిశ్శబ్దంగా నన్ను పిలువు. నేను పెద్ద శబ్దంతో సమాధానం ఇవ్వను, కానీ నీ హృదయానికి స్పష్టంగా వినిపిస్తాను. మెల్లగా నీ భయం తగ్గుతుంది, నీ సందేహాలు కరిగిపోతాయి, నీ అడుగులు మళ్ళీ ధైర్యంగా ముందుకు సాగుతాయి. నేను నీకు వెంటనే అన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ సరైన సమయంలో నీకు నిజంగా అవసరమైన దాన్ని తప్పకుండా ఇస్తాను. అందుకే ఆగిపోకు, సందేహించకు. నువ్వు ఒంటరివి కావు, నేను నీతోనే ఉన్నాను. ప్రతి నిశ్శబ్దంలో, ప్రతి కన్నీటిలో, ప్రతి ప్రార్థనలో. ఓం సాయిరామ్.